గుడ్ మార్నింగ్ తెలంగాణ వార్తా వాస్తవం కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన వార్తాపత్రికలో ఉన్నటువంటి వార్తలు ఏమొచ్చినాయి, వాటి వెనుక ఉన్నటువంటి కొన్ని వాస్తవాలు, దానికి ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది అనే అంశాలను చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ముందుగా వెలుగు పేపర్ తోటి స్టార్ట్ చేద్దాం. వరద బాధితులకు 16,500 జరిగిన నష్టం చూసి ఆర్థిక సాయం పెంచడం పొంగులేటి. ఇండ్లు కూలిపోయినా దెబ్బతిన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు, మృతుల కుటుంబాలకు 5 లక్షలతో పాటు ఇందిరమ్మ ఇల్లు, పంట నష్టపరిహారం ఎకరాకు 10,000, తడిసిన ప్రతి గింజ కొంటాం, తడిసి కొట్టుకుపోయిన సర్టిఫికేట్లపై ఫిర్యాదుకు ప్రతి పోలీస్ స్టేషన్లో కౌంటర్, బాధితుల డూప్లికేట్ సర్టిఫికేట్లు డాక్యుమెంట్లు అందజేస్తామని చెప్పి మొత్తానికైతే ఒక వెల్లడి చేసినటువంటి మన పొంగులేటి సీనన్న ఏం చెప్తున్నా అంటే, ఒక్కొక్క కుటుంబానికి 5 నుంచి 10 లక్షలకు నష్టపోతే, ఆర్థికంగా కావచ్చు, లేకపోతే పశు సంపద కావచ్చు, వ్యవసాయ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా నష్టపోతే ఆయన 16,500 ఇచ్చి చేతులు దులుపుకుంటాడంట. అందులో కూడా మళ్ళీ ఏమంటారు, 5 లక్షలు ఇస్తాం, చనిపోయిన ఎవరైతే మృతుల కుటుంబాలు ఉంటారో వాళ్ళకి 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటాం అని చెప్పి చెప్పగానే చెప్తున్నాడు. ఇండ్లు అవి ఇచ్చేదేనడో సచ్చేదేనడో వచ్చేదాకా నమ్మకం లేదు. గతంలో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 4,500 ఇండ్లు కేటాయిస్తున్నామని చెప్పి దాని మీద ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా పస్తున్నాము లేకపోతే ఫలానా చోట ప్రారంభించినామని కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి వాళ్ళకి ఇచ్చేదాకా వాళ్ళు ఇప్పటికీ అన్ని విధాలుగా నష్టపోయి వాళ్ళు బాధలో ఉంటే ఇస్తాం అని చెప్పి పేపర్ ప్రకటనలు ఇస్తున్నారు తప్ప, ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు తప్ప ఇచ్చిన దాఖలాలు లేదు. సీనన్న కొంచెం ప్రెస్ మీట్లు పెట్టే బదులు అక్కడనే ఉండి మరికొన్ని రోజులు అక్కడనే ఉండి వాళ్ళని గెలిపించినటువంటి మీరు అక్కడనే ఉండి వాళ్ళ దగ్గరనే ఉండి మరింత పనిచేయాల్సిన అవసరం ఇంకా ఎంతైనా ఉంది. కేవలం పేపర్ ప్రకటనలు కాదు, వాళ్ళకు పనులు చేసి చూపెట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మీరు ఇచ్చే 16,500 వాళ్ళకి ఏం సరిపోవు, కనీసం 50,000 ఒక్కొక్క కుటుంబానికి 50,000 తక్షణ సాయం చెంది ఇవ్వండి. అంతేకాకుండా ప్రతి గింజ కొంటున్నామని చెప్పి చెప్తా ఉన్నారు కదా. ఆ వ్యవసాయ క్షేత్రంకి వెళ్ళి పూర్తి స్థాయిలో పరిశీలించి, ఆ వ్యవసాయ శాఖ మంత్రి కూడా మీ జిల్లాకు చెందిన వ్యక్తే కాబట్టి దాన్ని కూడా కొంచెం పరిగణలోకి తీసుకొని పెద్ద ఎత్తున నష్టపరిహారం కట్టిస్తే వారు కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది సీనన్న. ఇది మిత్రులారా, ఇట్లా ఉంది దీని యొక్క వార్త. ఇక ఇంకోటి, మా ముఖ్యమంత్రి సార్ వచ్చేసి నేతన్నలకు రుణమాఫీ రూపాయలు 30 కోట్లు మాఫీ చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏటా 2 చీరలు, నేత కార్మికులకు ఏడాదికి 1,30 లక్షలు. చూడు ఈడ ఏమంటే బతుకమ్మ చీరలు మేము ఇయ్యము, స్వయం సహాయక సంఘాలకు మహిళలకు ఏటా 2 చీరలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఏదైతే ఇచ్చిందో అది మేము ఇయ్యమని చెప్పి చెప్పకనే చెప్తున్నాడు కేసీఆర్, ఎవరు రేవంత్ అన్న. గత సర్కారు పెట్టిన బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించినాం, మరి చెల్లించాలి కదా. ప్రభుత్వం మీరు ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వం పైసలే మీరు చెల్లించే తప్ప మీ ఇంట్లోకి వెళ్ళి చేయలే కదా అన్న. మీది గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆయన పేరు పెడుతున్నారు. ఓకే, మంచిది. కొందరు ఎలక్షన్లు సెలక్షన్లు కలెక్షన్లు త్యాగంగా చెప్పుకుంటున్నారని విమర్శ. ఈ విమర్శలు ఈ స్టేట్మెంట్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే, కేసీఆర్ గారు ఆయన ఎలక్షన్లు సెలక్షన్లు కలెక్షన్లు గత టీడీపీ కావచ్చు లేక గత కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నోసార్లు పదవులను త్యాగం చేసి, అంటే వాళ్ళు బై ఎలక్షన్లకు ఎన్నోసార్లు పోయారు. ఈ రోజుల్లో మీ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ఉండన్నా బై ఎలక్షన్లకు పోనీకి సిద్ధంగా. అంతెందుకు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకు రేపు పొద్దున బై ఎలక్షన్లు జరిగితే మీరు బీఫామ్ ఇచ్చేంత పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తుందా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. సరే, వాళ్ళు ఉద్యమం చేసిరు, ఆ సందర్భంలో ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకొని వాళ్ళ పదవులను త్యాగం చేసిరు. దాన్ని మళ్ళీ సెలక్షన్లు కలెక్షన్లు అని చెప్పి ఎందుకన్నా ఉత్తగా విమర్శలు ఎందుకు? ఆయన మీద ఏదో ఒక పాజిటివిటీ ఉంది రాష్ట్ర ప్రజలకు. మీరు ఎంత ఆయన పైన బురద జల్లాలనుకున్నా కానీ ఎంతో కొంత అయితే పాజిటివ్ మూమెంట్ అయితే ఉంది. ఆయననే ఉద్యమాన్ని అనేది భుజాన్ని వేసుకున్నాడు, ముందుండి నడిపించిండు. సరే, కొంతమందికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే అసలు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినో వాళ్ళని కొంచెం పక్కకు పెట్టింది, వాళ్ళకి పదవులు ఇవ్వలేదని చెప్పి మాట వాస్తవము. కానీ ఇట్లాంటి విమర్శలు చేస్తే మాత్రం తెలంగాణ బిడ్డలు కొంత సహించే అవకాశం ఉండదు. IIHTకి కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు, ఓకే, మంచిదే. కానీ ఈ చేనేత మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాదాపు సిరిసిల్లలో చాలామంది నేతలు చనిపోయినారు. వాళ్ళ యొక్క కుటుంబాలను కూడా ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షలు ఆర్థిక సాయం చేసి మేము ఆదుకుంటామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే, అదే స్టేజ్ మీద నుంచి ఆ నేతన్నలు ఎవరైతే ఉన్నారో చనిపోయిన కుటుంబాలు వాళ్ళు కూడా కొంత ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశం ఉంటుండే. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపు 15 మంది నేతన్నల దాకా చనిపోయారు. మరి ఆ మాట కూడా చెప్పి వారికి కూడా ఎంతో కొంత ఆర్థిక సాయం చేసినుంటే మంచిగా ఉంటుండే రేవంత్ అన్న. ఇక్కడ ఇంకో వార్త, దేశంలోనే ఫస్ట్ మంకీపాక్స్. ఆ మంకీపాక్స్ అనేది సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన క్యాండిడేట్కి వచ్చిందంట. అసలు అది దానికి ఏమంటారు, మందే లేదు. కాబట్టి ఇట్లాంటి చాలా విపరీతమైన
వైరస్లు అనేది పెట్టయిపోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి, మాస్కులు కూడా ధరించండి మిత్రులారా. ఇంకొక వార్త చూస్తే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా అరకెపూడి, ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ నియమితులయ్యారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి అంచనాల ఎస్టిమేట్స్ కమిటీ చైర్పర్సన్గా వీర్లపల్లి శంకర్ ప్రభుత్వ రంగ సంస్థల సమితి చైర్మన్గా ఎంపికారు. మొత్తానికైతే ఏదైతే ఈ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ ఉందో, ఈ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ అసెంబ్లీ నియమావళి ప్రకారం, సభ నియమావళి ప్రకారం ప్రతిపక్ష ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో, అంటే ప్రతిపక్ష పార్టీ ఎవరినైనా ఒకరిని నామినేట్ చేస్తే ఆ క్యాండిడేట్కు ఆ పదవి కట్టబెడతారు. అయితే మరి ఈ అరకెపూడి గాంధీ అనేట ఆయన బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిండు. మరి ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని బట్టి చూస్తే అంటే ఈ పదవి కట్టబెట్టడంతో కాంగ్రెస్ పార్టీ అరకెపూడి గాంధీని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా చూస్తున్నట్ట, లేకపోతే పార్టీలో చేర్చుకున్నందుకు మరి ఈ పదవి కట్టబెట్టిందా, మరి ఏదో ఒక దీని మీద కూడా ప్రభుత్వమే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి హైకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏమో చేయొద్దని చెప్పి చెప్తా ఉన్నారు. మరి వీళ్ళేమో ఇదే పదవి కట్టబెట్టిరు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అన్నట్టు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నట్టు పూర్తి స్థాయిలో ప్రభుత్వమే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మరొక వార్త చూడండి మిత్రులారా. ఎన్నికలు రాకముందే సర్పంచ్ ఏకగ్రీవం, 3 గుళ్ళు కట్టించి గడపకో రూపాయలు 1000 పంచేందుకు సిద్ధమైన ఓ అభ్యర్థిని ఊరోళ్ళంతా కలిసి సర్పంచ్గా డిసైడ్ చేశారు. అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు, విజయోత్సవం జరుపుకున్నారు. వరంగల్ జిల్లా చెరువుకొమ్ము తాండాలో జరిగింది ఘటన. మొత్తానికైతే లోకల్ బాడీ ఎలక్షన్ ఎప్పుడు అని చెప్పి అంటుంటే ఆల్రెడీ రాష్ట్రంలో ఒక గ్రామ పంచాయతీకి అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వచ్చినాయంట. ఆయన ఒక 3 గుళ్ళు కట్టించిండు. అంతేకాకుండా ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రతి గడపకు 1000 రూపాయలు అందించడంతో మొత్తానికైతే ఏకగ్రీవైనంట కాక. అట్లా ఉంది. ఇక మరో వార్త చూస్తే మన సెంట్రల్ గవర్నమెంట్ది ఒక్కో పంచాయతీకి ఏటా రూపాయలు 40 లక్షలు ఇవ్వాలి, రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్తో సంబంధం ఉండొద్దు, కేంద్ర ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి. విపత్తు నిర్వహణ ఫండ్స్ గైడ్లైన్స్ను మార్చాలి, ఇప్పుడు ఇస్తున్న నిధులు ఎటు సరిపోవడం లేదు, ప్రజా ఆరోగ్యానికి ఇచ్చే గ్రాంట్లను పెంచాలి, 4th సిటీకి నిధులు ఇవ్వాలని వినతి. అధికారులు రాజకీయ పార్టీల నేతలతో ప్రజాభవన్లో పనగారియ టీం భేటీ, రాష్ట్ర ఆర్థిక అవసరాలపై పనగారియతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి. మొత్తానికైతే ఈ వార్తను బట్టి చూస్తే గ్రామ పంచాయతీలకు మీరు ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ ఏమాత్రం కూడా సరిపోతలేవు. అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్యానికి కావచ్చు, లేకపోతే ప్రజా ఆరోగ్యానికి కావచ్చు, లేకపోతే అక్కడ ఇచ్చే కార్మికుల జీతాలు కావచ్చు, ఏమాత్రం కూడా ఆ గ్రామ పంచాయతీ మెయింటెనెన్స్కి సరిపోవట్లేదు. మీరు ఇంకా మరిన్ని ఫండ్స్ కేటాయించినట్టయితే మేము మా గ్రామ పంచాయతీలను కొంచెం రోల్ మోడల్గా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంది కాబట్టి మరిన్ని నిధులు కేటాయించాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కు స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసిందంట. మరి ఆ రిక్వెస్ట్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది అనేది మరి మన గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇస్తే తప్ప దాన్ని మనం నమ్మలేం. గ్రీన్ ఫార్మాసిటీని అద్భుతంగా తీర్చిదిద్దాలి, భూములు కోల్పోయిన వాళ్ళకు అందులో భాగస్వామ్యం కల్పించాలి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి. మరి వాళ్ళకు కూడా మన స్పెషల్ క్వార్టర్స్ లాంటివి ఏర్పాటు చేసి అక్కడనే కొంచెం ఇల్లు కట్టించే ప్రయత్నం చేయండి. వారికి ఏదైతే ఆర్థిక భరోసా కూడా ఇస్తామని చెప్పి చెప్తారో వాటిని కొంచెం పెంచి ఇవ్వడం ద్వారా కొంత వాళ్ళు ఏమన్నా ఆల్టర్నేటివ్ బిజినెస్ చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఎందుకంటే వాళ్ళకు ఉండే 2 ఎకరాలు లేదా 3 ఎకరాలు మొత్తం భూమి మొత్తం మీరు తీసుకున్న తర్వాత వాళ్ళకు జీవనోపాధి ఉండదే వ్యవసాయం. ఆ వ్యవసాయ భూమి మొత్తం మీరు కొల్లగొట్టిన తర్వాత వాళ్ళకు ఉండే అవకాశం ఉండదు. కాబట్టి వారికి ఇల్లు కేటాయించడం ద్వారా లేకపోతే మరొక బిజినెస్ అంటే మీరు ఆర్థిక నష్టానికి మరింత ఇవ్వడం ద్వారా వారు కొంచెం వేరే బిజినెస్ల వైపు ఆల్టర్నేటివ్ చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం పెంచి ఇవ్వండి అన్న. హెల్త్ ఇన్సూరెన్స్పై జీఎస్టీ వద్దు, సీనియర్ సిటిజన్లకు పూర్తి ఎత్తేయండి, మిగతా వారికి 18% నుంచి 5% తగ్గించాలి. 54వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో డిప్యూటీ సీఎం బట్టి. మొత్తానికైతే ప్రజలకు తక్కువ ఖర్చుతో ఆరోగ్య బీమా అందించాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఈ రీసెంట్గా బీమా ఇన్సూరెన్స్ ఎవరైతే తీసుకుంటారో లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్న దాని మీద 18% జీఎస్టీ విధిస్తూ ఉంది. దానికి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో 50 సంవత్సరాల పైబడి వాళ్ళు లేదా 60 సంవత్సరాల పైబడి వారు వారికి పూర్తిగా ఫ్రీ ఇవ్వాలి. రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకున్న వాళ్ళకు 18 నుంచి 50% తగ్గించండి అని చెప్పి మొత్తానికైతే ఆర్థిక శాఖ మాత్యులు బట్టి విక్రమార్క అన్న ఆన్లైన్ మీటింగ్లో పాల్గొన్నట్టున్నాడు. అదొకటి. ఇక ఫోన్ ట్యాపింగ్పై సమగ్ర దర్యాప్తు ఎందుకు చేస్తారన్న హైదరాబాద్లో సిపి ఆనంద్. డ్రగ్స్ గంజాయిని అరికడతాం, లా అండ్ ఆర్డర్ను కాపాడతామని ప్రకటన, పోలీస్ కమిషనర్గా బాధ్యతల స్వీకరణ. ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, లేకపోతే గొర్రెల స్కామ్ కావచ్చు, లేకపోతే దళిత బంధుల స్కామ్ జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు, కాళేశ్వరం స్కామ్ జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇట్లా చేప పిల్లల కొనుగోలు దాంట్లో కూడా స్కామ్ జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. బతుకమ్మ చీరల దాంట్లో కూడా కొనుగోలు దాంట్లో కూడా స్కామ్ జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 9 నెలలు అయినా కానీ ఏదైనా పైన ఇది మేము విచారణ పూర్తి చేసినాము, ఈ ఫలానా లాస్ట్ గత గవర్నమెంట్లో ఉన్నటువంటి ఈ ప్రజాప్రతినిధులు తప్పు చేసిరని చెప్పి ఇప్పటికైనా కానీ ఎవరైనా పూర్తి స్థాయిలో మీరు
ప్రకటించిరా? ఏం ప్రకటించాలి? ఎందుకన్నా ఊకే పేపర్ స్టేట్మెంట్లకు మేము చేయండి అని చెప్పి మీరు చెప్పడం, వాళ్ళు చేస్తామని చెప్పడం, అంటే మధ్యలో ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడం తప్ప అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు మంచిగానే ఉన్నారు, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షం బాగానే ఉంది, పాలకపక్షం బాగానే ఉంది. మధ్యలో ఎదురు చూస్తున్నటువంటి మిమ్మల్ని గమనిస్తున్నటువంటి ప్రజలు పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ఆనాడు ఇలాగే స్పందిస్తే బాగుండేది. బీఆర్ఎస్లో కాంగ్రెస్ ఎల్పీ విలీనం అయ్యేది కాదు. హైకోర్టు తీర్పు అద్దంకి దయాకర్, కోర్టు తీర్పును స్వాగతిస్తామని వెళ్ళాలి. మొత్తానికైతే అది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నది. దీని గురించి ఈ పూర్తి స్థాయిలో ఇక్కడ వార్త ఉంది చూడండి మిత్రులారా. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోండి, ఆలోగా విచారణ షెడ్యూల్ రూపొందించండి, స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం, లేదంటే తామే సుమోటోగా విచారిస్తామన్న వెల్లడి. స్పీకర్ మౌనంగా ఉన్న కోర్టులు మౌనంగా ఉండలేవని కామెంట్. మొత్తానికైతే ఈ వార్తను చూస్తే మిత్రులారా, రాజ్యాంగబద్ధంగా కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధుల చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారము స్పీకర్కు కొన్ని ప్రత్యేక నిర్ణయ అధికారాలు, విశిష్ట అధికారాలు ఉన్నాయి, విచక్షణ అధికారాలు అంటారు వాటిని. వీటి ప్రకారం చూసుకుంటే కోర్టు ఎంతసేపు ఉన్నా కానీ గైడ్ లైన్ చెప్తాయి. అంటే ఫలానా పర్టికులర్ డేట్ లోపు డెడ్ లైన్ ఇచ్చి ఆ డెడ్ లైన్ లోపు నిర్ణయం తీసుకోవడం అని చెప్పి చెప్తారు. అది స్పీకర్ యొక్క ఇష్టం అన్నట్టు. తనకు ఇష్టం వచ్చినప్పుడు ఆ నిర్ణయాన్ని ప్రకటించవచ్చు. తన యొక్క భావాన్ని వాళ్ళు వెల్లడించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో కోర్టు ఎంత సుమోటోగా తీసుకున్నా, ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో ఆ ఎమ్మెల్యేల పైన అనర్హత వేయడానికి అవకాశం లేదు. యువతల ఒక నమస్తే తెలంగాణ పేపర్లో చూసినట్టయితే ఇదే వార్త చూడు. ఫిరాయింపు సీట్లలో ఉప ఎన్నికలు ఎట్లొస్తాయి అన్న? కేటీఆర్ అన్న ఎట్లొస్తాయి? మీరు గతంలో ఉన్నప్పుడు టీడీఎల్పీ ఏదైతే టీడీపీ పార్టీ వాళ్ళ శాసనసభ పక్షాన్ని కంప్లీట్గా తీసుకొచ్చి బీఆర్ఎస్లో కలిపేసుకున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఎల్పీని కూడా జాతీయ పార్టీ అయినటువంటి దాన్ని తీసుకొచ్చి ఒక ప్రాంతీయ పార్టీలో మీరు విలీనం చేసుకున్నారు. ఆ రోజు మీకు ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి తెలియదా? లేకపోతే అంటే రావాలని చెప్పి అనుకోలేదా? మీకు అప్పటికి 88 సీట్ల మెజారిటీ ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కన్నా కేవలం 64 సీట్లతోటి ఉండే, 65 సీట్లతోటి ఉండే, కానీ అప్పటికి మీకు పూర్తి స్థాయిలో మెజార్టీ ఉండేది. అది కాక మీ సొంతంగా 88 కాకుండా ఎంఐఎం పార్టీ కంప్లీట్గా మీకే సపోర్ట్ ఉంటుండే. మరి ఈ సందర్భంలో మీకు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి ఉవ్విళ్ళు ఊడుతున్నారు. వచ్చేయలేదు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. మీరు స్వాగతించేది మరి ఆ రోజు కూడా మీరు ఇట్లే స్పందించాలి కదన్నా. మరి మేము మా ప్రభుత్వం స్థిరంగా ఉన్నప్పటికీ కూడా ఈ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటున్నాము. ప్రజల యొక్క తీర్పును మేము అగౌరవపరుస్తున్నాం, కించపరుస్తున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా మేము ముందుకెళ్ళట్లే అని చెప్పి హరీష్ రావు గారికి మరి ఆ రోజు కళ్ళు కనిపించలేదా? లేకపోతే ఆ రోజు సోయలేదా? లేకపోతే ఆ రోజు పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగా పరిణితి చెందలేదా? దాని మీద కూడా మీరు చెప్పాలి కదా. చెప్పాల్సిన బాధ్యత మీకే ఉంది కదా. కోర్టు తీర్పులో కీలక అంశాలు. ఫిరాయింపు పిటిషన్ల ఫైళ్లను అసెంబ్లీ కార్యదర్శికి తక్షణం స్పీకర్ ఉంచుతారు. ఏం చేస్తారు? ఏం చేయలేరు. ఎప్పుడు విచారిస్తామన్న షెడ్యూల్ను 4 వారాల్లో నిర్ణయించాలి. ఆ షెడ్యూల్ను హైకోర్టు దృష్టికి తెలియజేయాలి. లేకపోతే కోర్టే సుమోటోగా విచారణ చేపట్టి ఆదేశాలు ఇస్తుంది. మిత్రులారా, ఈ వార్తను మొత్తం పూర్తి సారాంశం ఒకసారి మీరు అర్థం చేసుకున్నట్టయితే ఎంత సుమోటోగా తీసుకున్నా కానీ కోర్టు మాత్రం అనర్హత వేటు చేసే అధికారం లేదు. కేవలం పూర్తి అధికారాలు మాత్రం స్పీకర్కు ఉన్నాయి. స్పీకర్ ఎవరు? కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయన. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి చేరిన తర్వాత చేర్చుకుంటారు తప్ప రేపు పొద్దున జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీఫామ్ ఇస్తారా ఇయ్యారనేది అది వేరే విషయం. అక్కడ వీళ్ళ పార్టీ ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది అనేది దాన్ని బట్టి అది వేరే విషయం. కానీ ఇప్పుడైతే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఇంకా 4 సంవత్సరాలు మౌనంగా ఉంటాడు. అది మాత్రం పక్క వాస్తవము. ఇట్లా ఉంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు 10 మంది. ఇక మరొక వార్త, మా జిల్లాకు సంబంధించినటువంటి వార్త. 499 మందిలో ఒక్కరికి వర్తించలేదు. సొసైటీ ఎదుట రైతుల బైఠాయింపు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి సింగిల్ విండోలో 499 మంది రైతులు రుణాలు తీసుకుంటే ఏ ఒక్కరికి మాఫీ కాలేదని రైతులు వాపోయారు. 3 విడతల్లో ఒక్క రైతు కూడా మాఫీ కాకపోవడం గమనార్హం. చూడండి, ఈ మా రేవంత్ అనేమో ఆగస్టు 15కే మొత్తం అయిపోయింది, నువ్వు రాజీనామా అయ్యి అని చెప్పి హరీష్ రావుకు సవాల్ విసురుతాడు. వినతులు ఇచ్చినా కార్యాలయం చుట్టూ తిరిగినా నెల రోజులు అధికారులు ఎలాంటి స్పందన లేకపోవడం సోమవారం రైతులు పిఎస్సిఎస్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ నిరసనలో విండో చైర్మన్ విజయ రామారావు, బీఆర్ఎస్ నాయకులు రాజేష్, సురేందర్ గౌడ్, వెంకటేశ్వర రైతులు పాల్గొన్నారు. ఇక వీళ్ళదో మాట వాళ్ళదో మాట. ఇందులో ఎవరిని మా రైతన్నలు మాత్రం పిచ్చోళ్ళు అవుతారు. కార్యాలయ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి వినతి పత్రాలు ఇస్తారు. 500 మంది, ఒకరి తక్కువ 500 మంది ఉంటే ఒక్కరికి కూడా కాకపోవడం అంటే ఇది అంటే మరి వాళ్ళు ఏమన్నా మొత్తం టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసినా లేకపోతే ఏమైనా టెక్నికల్ ఇష్యూ అది కూడా మీరు చెప్పాలి కదా. అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లు వాళ్ళకు సమాధానం చెప్పాలి. మరి ఆ రైతన్నలు కూడా మీకు ఓట్లు వేసారు కదా. ప్రతి రైతుకు మేము ఇస్తాము, ఒక్కొక్క సంవత్సరం పాటు మేము నోరు కట్టుకుంటే ఎడమ చేతితో చెల్లిస్తామని చెప్పారు. మరి ఇప్పుడు ఏమైనా స్కాములు చేస్తారా ఇట్లన్నా? మీకు లంకబిందెలు కావాలి కానీ వీళ్ళకి కేవలం 2 లక్షలు కావాలి. 500 మంది ఉండరు అంతే. 500 మంది అంటే కేవలం
చాలా తక్కువ అమౌంట్. జర జర చూడన్నా. ఇగో ఆయన అరకెప్పుడు గాంధీకి వార్త ఉంది. మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య. ఈ పేపర్ అయితే సరే, అప్పుల బాధలు భరించలేక మనస్తాపం, అడవిలో చెట్టు కూరేసుకొని బలవన్మరణం, యాదాద్రి భువనగిరిలో విషాదం. ఇక ఈ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకు అసలు లేదని చెప్పి దాని ఉద్దేశంతో ఈ వార్త వేసిరు. పంచాయతీ కార్మికుడి ఆత్మహత్యనం 3 నెలల జీతాలు. అబ్బా, వీళ్ళ జీతాలు 10,000 12,000 ఉంటాయి రేవంత్ అన్న. చూడు, 10,000 జీతాలు 3 నెలల నుంచి రాకపోతే ఆ కుటుంబం ఎట్లా గడుస్తుంది? వాళ్ళు ఉండేది గ్రామ పంచాయతీలో, అంటే వాళ్ళు ఉండేది చిన్న ఊర్లో. వాళ్ళకి వచ్చే జీతాలు చిన్న చితక 4th గ్రేడ్ ఎంప్లాయీ అన్న, వాళ్ళు సచాయి వాళ్ళ కార్మికులు అన్న, చిన్న కార్మికులు. వారికి ఎందుకు ఆ జీతాలు ఆపుతున్నారు? చూడు, చేనేత రుణాలు మాఫీ చేస్తామని ఒకరంటారు, చేస్తున్నామని ఒకరంటారు. బతుకమ్మ చీరల బకాయిలు 290 కోట్లు విడుదల. ఇక్కడ మరొక వార్త చూసినట్టయితే, ఒకటి ప్రధాన వార్త మిత్రులారా, డిఎస్సి ఫైనల్ కీలోను తప్పులు, డిఎస్సి కార్యాలయానికి బాధితుల క్యూ, రివైజ్డ్కి విడుదల చేయాలని డిమాండ్, సవరించిన న్యాయం చేస్తామని చెప్పి అభ్యర్థులు. మొత్తానికైతే ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వమో కాంపిటీషన్ ఎగ్జామ్స్ పెట్టడంలో ఫెయిల్ అయింది, నిరుద్యోగులను మోసం చేసిందనే పెద్ద ఎత్తున ప్రచారాన్ని, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులను ఊదరగొట్టి వారందరినీ రెచ్చగొట్టి గ్రామానికి పంపించి వారి చేత ప్రచారం చేయించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పూర్తి విశ్వాసంగా, లేకపోతే పూర్తి ట్రాన్స్పరెన్సీగా మేము ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా తప్పులు చేసిందంట. మరి ఇక చూడండి, గట్లా ఉంటుంది. ఏ ప్రభుత్వానికి కూడా ఈ నిరుద్యోగుల పట్ల ప్రేమ ఉండదు మిత్రులారా. వాస్తవానికి కేవలం మనల్ని రెచ్చగొట్టి, లేకపోతే మన నుంచి వచ్చేటువంటి ప్రయోజనం పొందాలని చెప్పి ఆ ప్రభుత్వాలు లేదా ఆ పార్టీలు అందుకుంటాయి తప్ప, తెలియజేసుకుంటే కోరుకుంటాయి తప్ప, వారు నిజంగా మన క్షేమాన్ని కోరో, లేకపోతే నిజంగా మనకు న్యాయం చేయాలని ఏ సందర్భాల్లో కూడా ఆలోచించవు. ఈ వార్తను బట్టి చూస్తే అదే అర్థమవుతుంది. ఇక ఇవి మొత్తం నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక ఆల్మోస్ట్ ఆంధ్రజ్యోతిలో కూడా అవే వార్తలు కవర్ అయినాయి. ఇందాక రాష్ట్రాల పన్నుల వాటా 50% పెంచండి. 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ఆర్థిక సంఘం పలు రాజకీయ పార్టీల విజ్ఞప్తి. ప్రగతిశీల దక్షిణాది రాష్ట్రాలు ప్రోత్సహించాలి. నిధులిచ్చే ముందు మాకు సమాచారం ఇవ్వండి. విపత్తుల నిర్వహణకు ప్రత్యేక నిధులు ఇవ్వండి. చిన్న గ్రామ పంచాయతీల గ్రాంట్లు ఇవ్వండి. భగీరథకు 20,000 కోట్లు ఇవ్వండి. హరీష్ రావు. ఓబీసీల గ్రాంటు సిఫారసు చేయాలి బీజేపీ. రాష్ట్రాలకు వాటా పెంపై ఆలోచిస్తాం. కేంద్ర ఆర్థిక సంఘం పనగారియా. మొత్తానికైతే మన తెలంగాణ సెక్రటరియట్లో పెట్టినటువంటి మీటింగ్లో భాగంగా పెంచాలి, లేకపోతే మాకు డబ్బులు ఎక్కువ ఇవ్వండి, ఆ వరద బాధితులకు కొంచెం అమౌంట్ ఎక్కువ ఇవ్వాలి కాబట్టి దాన్ని కూడా పెంచి ఇవ్వండి, లేకపోతే గ్రామ పంచాయతీలకు ఇచ్చే అమౌంట్ కూడా కొంచెం పెంచి ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా భగీరథగా ఈ మిషన్ భగీరథ ఏదైతే ఉందో దానికి ఇంకొక 20,000 కోట్లు ఇస్తే పూర్తి స్థాయిలో ఏదైతే చిన్న కొన్ని గ్రామ పంచాయతీలకు రాలేదో వాటికి కూడా ఇంటింటికి నల్ల కనెక్షన్ అనేది పూర్తి స్థాయిలో జరిగిపోతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇవి మిత్రులారా మొత్తానికైతే ఉన్నటువంటి అన్ని పేపర్లో ఉన్నటువంటి కామన్ వార్తలు. ఇక్కడ ఇంకొక వార్త ఉంది చూడండి. ఈ సైబర్ దందాకు బ్యాంకర్ల అడ్డగోలుగా ఖాతాలు తెరిచేలా కొందరి సహకారం. ఆ ఖాతాలో ₹100 కోట్ల ఆక్రమ లావాదేవీలు. వాటిపై పోలీస్ నోటీసులకు స్పందించని వైనం. ఇక చూడు ఎట్లా ఉంది చూడు. బ్యాంక్ అధికారులే వాళ్ళే బ్యాంకులో అకౌంట్లు తీయండి అని చెప్పి ప్రోత్సహించి వాళ్ళకు బ్లాక్ మనీ అందులోకి పంపించి వాటిని మొత్తం వైట్ మనీగా చేస్తారంటే ఇక ఏమంటారు, ఇంటోడే దొంగగా మారినప్పుడు, ఇంటి యజమాని దొంగగా మారిన తర్వాత ఏం చేస్తారు? ఈ ప్రభుత్వానికి దానివల్ల ఎంత పెద్ద ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది కదా. ఈ బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీగా మారుస్తున్నారంటే అవి ఇండైరెక్ట్గా ప్రజల సొమ్ము అన్నట్టే కదా. అంటే ప్రభుత్వానికి ఒరిజినల్గా జెన్యున్గా కట్టాల్సినటువంటి ట్యాక్స్ కట్టకుండా ఇట్లాంటి క్రైమ్స్కు పాల్పడుతున్నట్టే, ఒక విధంగా గవర్నమెంట్ను మోసం చేస్తున్నట్టే. ఇవి మిత్రులారా మొత్తానికైతే మార్నింగ్ న్యూస్లో ఉన్నటువంటి ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ప్రధాన వార్తలు. ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైతే ఉందో ఆ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మిత్రులారా.